ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 4వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ తదియ, ఇందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 2:23 అయింది. భక్తుని నోట శివానంద లహరి శ్లోకములు సంఖ్య 0014, 14వ రోజు. ఈరోజు 14వ రోజున 23వ శ్లోకాన్ని శివానంద లహరి శ్లోకములు 23, 24 శ్లోకములు పాడుకొని వాటి తాత్పర్యంలో తెలుసుకుని ఆనందిద్దాము. ఓం నమః శివాయ. నమః పార్వతీపతే. హర హర మహాదేవ. 23వ శ్లోకం. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో. విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి. పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా మదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. 23వ శ్లోకానికి తాత్పర్యం. శంకర, నిన్ను ఆరాధించే నాకు మోక్ష సుఖాన్నే ప్రసాదించు, కానీ పూజాఫలంగా బ్రహ్మత్వము విష్ణుత్వము నాకు ఇయ్యవలదు. అలా అయితే హంసగాను వరాహంగాను రూపాన్ని పొంది నీ శిరస్సును పాదాలను కనుగొనడానికి సకల లోకాలలో తిరిగి నేను శ్రమించలేను. అలాంటి స్థితిలో నిన్ను చూడదాలగా విచారిస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఆ దశను మాత్రం నేను సహించలేను. ఇప్పుడు 24వ శ్లోకం. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణై వసన్ శంభోరగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలిపుట. విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. 24వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. కైలాస శిఖరమును చేరి మణిసువర్ణ నిర్మిత సౌధంలో ప్రమథగణ సమేతుడైన పరమేశ్వరుని సన్నిధిలో చేతులు జోడించి నిలబడి, హే ప్రభో, ఉమామహేశ్వర, పశుపతే పాహిమాం అని పలుకుతూ దివ్యానందానుభవంతో అనేక బ్రహ్మకల్పాలను కూడా నిమేషమాత్రంగా ఎప్పుడు గడుపుతానో కదా. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం హర హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. మరి రేపటి శివానంద లహరి శ్లోకముల పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. శివస్వామిని దర్శనం చేసుకొని ఆరాధించుకోండి. నమస్కారం.